నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు మెడ, వెన్ను, నడుము నొప్పితో బాధపడుతున్నారా? ఆర్థరైటిస్, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి మనతో పాటు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. చక్కటి సలహాలు సూచనలు కూడా తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సో నార్మల్గా మనకి నిద్రపోయేటప్పుడు లేకపోతే ఏదైనా ఎక్కువగా వర్క్ చేసేటప్పుడు మనకి నొప్పులు అనేవి చాలా సహజంగా ఉంటాయి. సో నార్మల్ పెయిన్తోనే సఫర్ అవుతున్నాం, లేకపోతే సివియర్ ఒక డిసీజ్తో మనం బాధపడుతున్నాం అనే దానికి తేడా మనం ఎలా తెలుసుకోవాలి అంటారు? సో యాక్చువల్గా నార్మల్గా ఓవర్ స్ట్రెయిన్ అయినా కానీ, కొంచెం ఓవర్ వెయిట్ రిడక్షన్ అవ్వడం కానీ, ఎక్కువ వర్క్ చేయడం వల్ల కానీ, ఇనీషియల్గా స్ప్రెయిన్ రూపంలో అబ్నార్మల్ పాస్చర్లో పడుకున్నా కానీ ఇనీషియల్గా చాలామందికి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ, పొద్దున్న లేవగానే పెయిన్స్ రావడం గమనిస్తుంటాం. బట్ అది కొద్దిపాటి రెస్ట్ తీసుకోగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇదే విధంగా రిపీటెడ్గా అవుతుంది అనుకోండి, సో సమ్ పెథాలజీస్ గోయింగ్ ఇన్ అవర్ బాడీ అనే సిగ్నలింగ్ అన్నట్టు. సో కొన్ని వీక్స్ తరబడి ఎవ్రీ వీక్లో 3 times రావడం కానీ ఈ విధంగా కంటిన్యూ అయిందనుకోని మనకు ఆర్థరైటిస్ స్టార్ట్ అవ్వడం అని అంటూ ఉంటాం. సో ఆర్థరైటిస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ డీజనరేషన్ వల్ల కావచ్చు, అదే డిస్ట్రక్షన్ వల్ల కావచ్చు, అబ్నార్మల్ లిమిట్ వల్ల కావచ్చు. రీజన్స్ మల్టిపుల్. మనకు మోర్ దెన్ 100 వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి. బట్ అందులో మనకు క్లినికల్గా 6 to 7 వెరైటీస్ వస్తాయి. అందులో ముఖ్యంగా మనం మీరు డిస్కస్ చేస్తుంది రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్. సో మన కీళ్ళవాతం అనేది డేంజరస్ వెరైటీ. కంపేర్ చేసుకుంటే మనకు అరుగుదల వల్ల కానీ డైలీ మార్నింగ్ వచ్చే మనకు పెయిన్స్ కంటే ఎక్కువ ఇప్పుడు కీళ్ళవాతం అనేది చాలా డేంజరస్. దాన్ని రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది సడన్గా వస్తుంది మనకి అండ్ అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. చిన్న కీళ్ళు, పెద్ద కీళ్ళు, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా ఫీవర్ రావడం, సడన్గా స్వెల్లింగ్ రావడం, సడన్గా రుమేటాయిడ్ నాడుల్ ఫామ్ కావడం, అంటే కుప్పగూలి పడిపోతారు పేషెంట్. నథింగ్ బట్ చిన్నపాటి వన్నులు కూడా చేసుకోలేని పరిస్థితి, ఎర్లీ మార్నింగ్ లేగలేని పరిస్థితి, కంప్లీట్గా బెడ్ రిడన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రావడం విత్ ఇన్ 1 week 10 days హిస్టరీనే ఉంటుంది. బట్ దాని ఇంపాక్ట్ అనేది టోటల్ బాడీ మీద ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ ఆర్థరైటిస్. ఎందుకంటే ఇది ఓన్లీ జాయింట్స్ వరకే లిమిట్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ కూడా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మన ఐసే కావచ్చు, లేకపోతే మన హార్టే కావచ్చు, లంగ్సే కావచ్చు, లివరే కావచ్చు, స్కిన్నే కావచ్చు, అన్నీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డిజీజ్ సడన్గా ఎట్లా వస్తుందో ఫాస్ట్గా కూడా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో థ్రెటనింగ్ ఆర్థరైటిస్లో మనకి రుమేటాయిడ్ ఆర్థరైటిస్ చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో ఎవరికైతే అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఉంటుందో, మనకి ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి కామన్ మనకు ఉంటుంది. ఎవరికైతే అబ్నార్మల్ రెస్పాండ్స్ టు ద స్టిమ్యులే అవుతారో, సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో మనం తీసుకుని అంటే మనకు డిరేంజ్మెంట్ అనేది మనకు అవసరమయ్యే కణాలని డిస్ట్రక్షన్ వెళ్ళిపోయి మనకు ఆర్ఏ పాజిటివ్ రావడం, మేసోట ట్రేస్ అవ్వడం, అండ్ ఇది ఇట్ స్టార్ట్స్ విత్ వైరల్ ఇన్ఫెక్షన్. కోల్డ్ లాగా కూడా స్టార్ట్ అవుతుంది. ఇది చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళు మనకి ఎవరికన్నా రావచ్చు. సీరో నెగటివ్ పాలిఆర్థరైటిస్, సీరో పాజిటివ్ పాలిఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం. సో ఇది మనకు టెస్ట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే స్కిన్ ర్యాష్, పింకిష్ రావడంతో పాటు సివియర్ స్టిఫ్నెస్ అయిపోయి లేవలేని పరిస్థితి వస్తారు. వీళ్ళు డెఫినెట్గా విత్ ఇన్ డేస్లోనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరేజ్ మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోండి, ఇట్ మీన్ ఇంపాక్ట్ స్లోగా రావడం, ఇందాక మీనట్టు చిన్నగా పెయిన్స్ రావడం, తగ్గిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ తగ్గిపోవడం అని గమనిస్తాం. ఇవి బిగ్గర్ జాయింట్స్ ఇంపాక్ట్ అవుతాయి. మనం ఎక్కడైతే ఓవర్ స్ట్రెయిన్ అవుతామో అది మెడనే కావచ్చు, నడమే కావచ్చు, హిప్ జాయింటే కావచ్చు, మోకాళ్ళే కావచ్చు, మడమలే కావచ్చు. ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద జాయింట్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ డెఫిషియన్సీస్. సో ఇవన్నీ ఇంతకుముందు మనం డిజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. ఒక జాయింట్ ఇంపాక్ట్ అయిన తర్వాత మనకు వెయిట్ బేర్ చేసే జాయింట్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక జాయింట్ ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇంకో జాయింట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ సైడ్ ఇది స్లో ఆన్సెట్, గ్రాడ్యువల్ ఆన్సెట్, రీజనరేషన్ స్టార్ట్ అవడం ఏజ్డ్ పీపుల్లో మనం ఎక్కువ గమనిస్తున్నాం. బట్ నవడేస్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ వల్ల కానీ, డెఫిషియన్సీ కానీ, మనం తీసుకున్న ఆహార పదార్థాల వల్ల కానీ, చిన్న ఏజ్ గ్రూప్లో కూడా స్కూల్ గోయింగ్ చిల్డ్రనే కావచ్చు, అండ్ డెస్క్ వర్క్ ఎక్కువ చేసే వల్ల కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజార్డర్లో ఇది ముఖ్యంగా మనం గమనిస్తున్నాం. అండ్ ఒబెస్ పీపుల్లో కానీ కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్ అంటే నవడేస్ మనకి 20+, 30+కి థైరాయిడ్ కానీ డయాబెటీస్ వస్తుంది. ఇది మనకి ఇండైరెక్ట్గా కాల్షియం మెటబాలిజంని కంట్రోల్ చేస్తాయి కాబట్టి, సో అబ్నార్మల్గా ఉండడం వల్ల కాల్షియం డెఫిషియన్సీస్ ఎక్కువ పెరగడం, ఎట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఫుడ్లో విటమిన్ డి డెఫిషియన్సీ నవడేస్ చాలా ఉంటుంది. మనకు క్లోజ్ రూమ్లో ఎక్కువ వర్క్ చేయడంతో పాటు ఎక్స్పోజర్ టు సన్ అనేది తగ్గింది. సో ఈ ఇండియా మనకు ఫుడ్లో విటమిన్ డి దొరకదు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఎర్లీ ఏజ్లో, మిడిల్ ఏజ్ అండ్ నార్మల్ సర్జరీస్ ఎక్కువ అవుతున్నాయి ఫీమేల్స్లో. ఎక్కువ లుంబార్ ఫంక్షన్ ఎక్కువ అవడం వల్ల కూడా మెనోపాజ్ ఉమెన్లో కానీ, లేకపోతే సర్జరీస్ టైంలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో సర్జరీస్ వల్ల కానీ, ఎల్ఎస్ సెక్షన్ వల్ల కానీ, లుంబార్ ఫంక్షనింగ్ వల్ల అది కూడా మనకి లుంబార్ స్పాండిలోసిస్, సయాటికా లాంటి సమస్య
అది కూడా డీజనరేషన్ కానీ ఇంజురీస్ వల్ల, మైనర్ ఇంజురీస్ వల్ల కూడా రైట్. కవిత గారు కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. రజిత గారు మంచిర్యాల నుంచి. రజిత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఒక 1 వీక్ నుంచి తలకి 2 సైడ్ల నొప్పి, మళ్ళీ ఇక్కడ పైన కూడా నొప్పి వస్తుంది. ఎక్కడ మాడు పైన? మాడ పైన ఓకే. కొంచెం వేడి అనిపిస్తుంది. మళ్ళీ దాన్ని పట్టుకొని బ్యాక్ సైడ్ ఇక్కడ మెడకి 2 వైపులా నొప్పి ఎక్కువైతే వీపులో నొప్పి వస్తుంది. అది 1 వీక్ నుంచి కంటిన్యూషన్ లో ఉంది. 1 వీక్ క్రితం ఏం జరిగింది అంటే జలుబులాగా చేసిందా, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారా, లేకపోతే దెబ్బ ఏమైనా తగిలిందా? లేదు, జలుబు లేదు, నార్మల్ గానే కొంచెం ఉంది. అంటే కొంచెం చదవడం వల్ల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. దానికి ప్రిపరేషన్ వల్ల మన నైట్ టైం లేవడమా అట్లానే. ఐసైట్ ఏమైనా ఉందా మీకు? ఐసైట్ ప్రెసెంట్ అయితే లేదు మేడం. ఓకే. యాక్చువల్గా సో నెక్ పెయిన్ కావచ్చు అండ్ హెడేక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఓవర్ స్ట్రెయిన్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్, కంటిన్యూగా సిట్టింగ్లో చదవడం వల్ల, స్లీప్లెస్ వల్ల కూడా ఓవర్ స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ ఏజ్ ఎంతమ్మా? ఓకే. సో ఏజ్ పరంగా కూడా అంటే అంతకు మనకి విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఇప్పుడు కంటిన్యూస్ స్టడీ అంటున్నారు కాబట్టి దట్ మే బి ఇంపాక్ట్. మనకు ఆక్సిపిటల్ హెడేక్ అలాంగ్ విత్ ఫ్రంటల్ హెడేక్ కూడా ఉంది, నెక్ స్టిఫ్నెస్ కూడా ఉంది అంటున్నారు. స్పాండ్లోసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్లీప్లెస్ నైట్స్ వల్ల కూడా మనకి యాంగ్జైటీ వల్ల కూడా ఆక్సిపిటల్ హెడేక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జలుబు లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ సైనస్. కాకపోతే ప్రాపర్ రెస్ట్ లేకుండా కంటిన్యూస్ స్టడీ అంటున్నారు కాబట్టి ఓవర్ స్ట్రెయిన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఒకసారి విటమిన్ డి టెస్ట్ కూడా చేయించుకోండి. ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇప్పుడు ఇనిషియల్గా 1 వీక్ నుంచి ఉంది కాబట్టి నెక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కనుక చేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ గివ్ ఏ బ్రేక్, ఒక 5 మినిట్స్ బ్రేక్ చేసినా కూడా యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్స్ ఇచ్చినా కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. సో కంటిన్యూస్ స్టడీ కాకుండా, ఓవర్ స్ట్రెయిన్ కాకుండా ఎవ్రీ హాఫ్ అన్ బ్రేక్ ఇచ్చేసి ఆ సప్లిమెంటేషన్ తీసుకుంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. సో కీళ్ళవాతం అని మీరు స్టార్టింగ్లో చెప్పారు. సో అది బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ దగ్గర అది ఎఫెక్ట్ అవుతుందంటారా, లేకపోతే పర్టికులర్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అనే కాకుండా చిన్న కీళ్ళు, పెద్ద కీళ్ళు అన్నీ, ముఖ్యంగా మనకు రిస్ట్ జాయింట్, యాంకిల్ జాయింట్, చేతి వేళ్ళు కానీ కాళ్ళ ఫింగర్స్ కూడా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా రావడం, స్టిఫ్నెస్తో పాటు స్వెల్లింగ్స్ వస్తుంటాయి. ఈ స్వెల్లింగ్స్ అనేది మనకు ప్రాక్సిమల్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్లో నాడులార్ ఫార్మేషన్ ఏర్పడతాయి. ఒకసారి నాడులార్ ఫార్మేషన్ అయితే డిఫార్మిటీ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్. సో డిఫార్మిటీ స్టార్ట్ అయిపోయి స్వాన్ నెక్, మన కొంగ అయితే తల ఏ విధంగా ఉంటుందో ఆ షేప్లో స్వాన్ నెక్ డిఫార్మిటీ ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. అది ఏర్పడింది అనుకోండి, మనం ఏమైనా సర్జరీ చేసినా కూడా దాన్ని కరెక్షన్ చేయలేని పరిస్థితి. సో ఒకటేనే కాకుండా మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ రుమటాయిడ్ నాడులార్ ఫార్మేషన్ అయిపోయి డిఫార్మిటీ ఏర్పడిపోయి మనకు డిస్ప్రపోర్షనేట్గా అయిపోయి ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. రిస్ట్ అనేది చూడండి, ఇప్పుడు మనకి ఇట్లా క్రాస్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా ఫిక్స్ అయిపోతుంది ఆ పర్టికులర్ జాయింట్. సో మనకు మొబిలిటీ దాని నార్మల్ ఫంక్షనింగ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కాళ్ళ దగ్గర కూడా అంతే అండి, మణమల దగ్గర కూడా అంతే సివియర్గా పెయిన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలామంది కాల్షియం డెఫిషియన్సీ ఇది ఉండడం వల్ల రావడం, దీనివల్ల కూడా కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నాట్ ఈవెన్ చిన్న బటన్స్ కానీ పెట్టుకోలేని పరిస్థితి, బ్లౌజ్ వేసుకునే పరిస్థితి, హెయిర్ కోమింగ్ చేసుకునే పరిస్థితి, బాటిల్ మూత కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో మనకి ఎంత ఎర్లీగా బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద రుమటాయిడ్ నాడుల్ అండ్ ఫిక్సింగ్ ఆఫ్ ద జాయింట్ కనుక వస్తే మనకి పెథాలజీ పరంగా రివర్స్ అవుతుంది. కాబట్టి పెయిన్ తగ్గడం ఎంత ఇంపార్టెంటో డిఫార్మిటీస్ ఫార్మేషన్ కాకుండా అదర్ ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ ఆర్థరైటిస్లో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఆర్థరైటిస్. సో డిసీజ్ పెథాలజీ రివర్స్ చేస్తూ మనం ఇచ్చే జీసీఎస్ మెథడ్లో కరెక్షన్తో పాటు కంట్రోల్ అయిపోయి నార్మల్ ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్తో పాటు మిగిలిన అన్ని రిపోర్ట్స్ నార్మల్ కిందకి రావడం, డిఫార్మిటీస్ లేకుండా అదర్ పెథాలజీ కంట్రోల్తో పాటు కరెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రఘునందన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లా నుంచి. రఘునందన్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, కవిత గారు, మాట్లాడండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం, బ్యాక్ డిస్క్ దగ్గర బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ మధ్య పిప్పి అరిగింది అనేసి చెప్పినారు హాస్పిటల్లో. ఓకే. ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది మీకు? అంటే 3 months నుంచి బాధతో ఉన్నాడు ఆయన. ఓకే. బెంగళూరుకి వెళ్ళి హాస్పిటల్ చూస్తే ఎంఆర్ఐ స్కాన్ చేసినారు, ఎక్సర్సైజ్ అవి ఇవి చేయమన్నారు. కాళ్ళు లాగడం, తిమ్మిరి రావడం కూడా వస్తుందా? లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అట్లా ఏమైనా? 2 సైడ్లో ఉన్నాయి మేడం, కాలు తిమ్మిర్లు. సైటిగా ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. ఎంత వయసు ఎంత సార్ది? 40 years మేడం. 40 years. అని దెబ్బ తగడం కానీ ఏమైనా జరిగిందా ఈ 3 months బ్యాక్? లేదు మేడం, అట్లాంటివి ఏం లేవు. కాకపోతే పని ఎక్కువ, మాది వ్యవసాయం మేడం, అందుకే. ఓకే. వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా? ఏం లేవు మేడం. వెయిట్ ఎంత ఉంటారు సార్? వెయిట్ ఎంత ఉంటారు?
వెయిట్ 62 మేడం. సో ఒబేస్ అయితే లేరు. సో డ్యూ టు డీజనరేషన్ వల్ల ఇప్పుడు లుంబార్ స్పాండిలోసిస్ సయాటిక్ అంటున్నామే అదే. సో కంటిన్యూగా వంగడం వల్ల కానీ ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ వల్ల కానీ ఓవర్స్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఆల్మోస్ట్ సయాటిక్ వచ్చింది. మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గదండి. అట్లానే పెయిన్ కిల్లర్స్ చేస్తే ఓన్లీ టెంపరీ రిలీఫే ఉంటుంది. కొన్ని మంత్స్ వాడి తర్వాత తగ్గకపోతే సర్జరీ అని చెప్తుంటారు. సో అలాంటి కండిషన్ లేకుండా ఇప్పుడు 3 months నుంచే ఉంది. ఒబేస్ సైడ్ కూడా ఏం లేరు కాబట్టి డిస్క్ ప్రాబ్లం అలాగే సయాటికా ప్రాబ్లం మన దగ్గర ఇచ్చే మెడికేషన్లో హోమియోపతిలో మనకి జీసీఎస్ మెథడ్లు ఇస్తాం. కంపల్సరీ కంప్లీట్ సొల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ మీకు కాళ్ళు లాగడం సయాటికా తిమ్మిరి రావడం అనేది తగ్గిపోతుంది. సెకండ్ స్టిఫ్నెస్ తగ్గిపోయి పెయిన్ తగ్గిపోయి రిపేరింగ్ వేలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నాన్ సర్జికల్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా టోటల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డే 1 ఇట్ సెల్ఫ్ మనము ఎలాంటి ఎక్సర్సైజ్ చార్ట్ ఇస్తాము. ఒకసారి కోర్స్ కొన్ని మంత్స్ వాడిన తర్వాత తగ్గిన తర్వాత ఫ్యూచర్లో కూడా ఆ ఎక్సర్సైజ్ కనుక కంటిన్యూ చేస్తే కనుక మళ్ళీ మీకు ప్రాబ్లం రాకుండా రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు. ఒకసారి మీరు తీసిన ఎంఆర్ఐ రిపోర్ట్ ఉంది కదా, తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఎంతకాలం వాడాలి, ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉందో చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాంటి కేసెస్ మనకు చాలా వరకు వితౌట్ సర్జరీ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. వన్స్ యూ స్టార్ట్ ద మెడికేషన్ పెయిన్ అనేది తగ్గుతూ రివర్స్ అయిపోయి కంప్లీట్గా నార్మల్ సొల్యూషన్ తేవచ్చండి కేసుకి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ అర్పిత గారు హుస్నాబాద్ నుంచి. అర్పిత గారు మనతో పాటు డాక్టర్ కవిత ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి, మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి అమ్మా అర్పిత. నాది రైట్ హ్యాండ్ పని చేయట్లేదండి. మొత్తానికే తినడం రాదు, రాయడం రాదు, మొత్తానికే పని చేయడం లేదండి. ఓకే, అంటే పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చిందా? షోల్డర్ పెయిన్ ఉందా? షోల్డర్ అంటే అప్పుడు అంతకుముందు లేచేది కానీ ఇప్పుడు లేవట్లేదు. చాలా నొప్పి లేస్తుందండి. జైలు పని చేయట్లేదు. షోల్డర్ కూడా ఇట్లా ఇబ్బంది అవుతుందండి. మొత్తానికి రావడం లేదు, తినడం లేదు. లెఫ్ట్ హ్యాండ్ తోనే తినడం అండి. అంటే ఏమైంది? బీపీ పెరిగి ఏమైనా స్ట్రోక్ వచ్చిందా? పెరాలసిస్ ఇవ్వండి అన్ని నార్మల్. కొంచెం స్టార్టింగ్ అర్థరైటిస్ టెస్ట్ చేస్తే స్టార్టింగ్ అనే ఉందండి. ఓకే, ఎన్ని ఇయర్స్ కింద డిటెక్ట్ అయ్యింది మీకు? ఇది అంటే దగ్గర 2 years నుంచి స్టార్ట్ అవుతుంది కానీ 1 year నుంచి ఎక్కువ అయిందండి. ఓకే, నాడులార్ ఫార్మేషన్ అయిందా చేయికి? ఫింగర్స్ కి రావడానికి లిఫ్టింగ్ అని మూమెంట్ వస్తలేదు, మొత్తం స్టిఫ్నెస్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఇట్లా చేయి లేవడం లేదు, లిఫ్టింగ్ కూడా లేదు. రైట్ హ్యాండ్ అండి. రైట్. మెడ నొప్పి కూడా ఉందా? ఏం లేవండి మెడ నొప్పులు ఇట్లా. మీ వయసు ఎంత అమ్మా? 46 అండి. మెడిసిన్స్ వాడుతున్నారా మరి 2 years నుంచి? అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, హోమియో ఆయుర్వేదిక్ అందరు ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కానీ ఇక ఏది లేదండి. ఇక అంటే మజిల్ వేస్టింగ్ కూడా ఉందా టోటల్ హ్యాండ్కి? లెఫ్ట్ హ్యాండ్కి కంపేర్ టు రైట్ హ్యాండ్ చూస్తే మజిల్ వీక్నెస్ కూడా, మజిల్ వేస్టింగ్ కూడా స్టార్ట్ అయిందా? ఇది అంతే అండి. ఓకే, యాక్చువల్లీ మీకు ఆల్మోస్ట్ హార్ఏ కిందికే సివియర్గా అయింది, కంట్రోల్ లేదు. మెడికేషన్ వాడినా కూడా కంట్రోల్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. టోటల్ స్టిఫ్నెస్ అంటే ఈచ్ ఫింగర్స్తో పాటు రిస్ట్తో పాటు టోటల్ షోల్డర్ అండ్ నెక్ కంప్లీట్గా ఇంపాక్ట్ అయింది. అండ్ రాయలేని పరిస్థితి రీజన్ కూడా అదే, ఎందుకంటే జాయింట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో జాయింట్ ఫిక్స్ అయితే మనకు నార్మల్ యాక్టివిటీగా నార్మల్ మూమెంట్స్ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు బయట హోమియోపతికి బయట మెడికేషన్కి మన మెడికేషన్ చాలా తేడా ఉంటుంది. మనం ఇచ్చే మెడికేషన్ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది, ఇచ్చే విధానం కూడా తేడా ఉంటుంది. జీసీఎస్ మెథడ్లో జెనెటిక్ కాన్స్టిట్యూట్ సిమ్లిమం అంటాం. సో కాబట్టి ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వైజ్ కానీ డోసెస్ సెట్టింగ్ వైజ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు రిపోర్ట్ తీసుకొని రండి. సో మెడిసిన్ వల్ల మీకు జాయింట్ మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పెయిన్ తగ్గిపోయి గ్రాడ్యువల్గా వచ్చే ఛాన్సెస్ ఉంది ఇంప్రూవ్మెంట్. అండ్ మీరు వాడే మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ కూడా ఏముందో అది ఎప్పుడు తగ్గించాలి, ఎంతవరకు వాడాలి, అండ్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. సో అదర్ కోమార్బిడిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు చాలామందికి మనకు ఫ్రోజన్ షోల్డర్ కానీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అది వెరీ క్వైట్ న్యాచురల్. అది కూడా ఏమైనా ఉంటే అన్కంట్రోల్ ఉంటుంది, కూడా కంట్రోల్ చేసే మెడికేషన్ మన దగ్గర ఉన్నాయి. సో డయాబెటిక్ టెస్ట్, కాల్షియం టెస్ట్ అండ్ విటమిన్ డి టెస్ట్ అండ్ టీఎస్హెచ్ అలాంగ్ విత్ మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఆర్ఏ ఫ్యాక్టర్ చేయించినారు 2 years బ్యాక్ అన్నారు. సో ప్రజెంట్ హిస్టరీలో కూడా మీకు ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ యాంటీసీసీపీ, సిఆర్పీ, ఏఎస్ఓ టైటర్ ఒకసారి ప్రజెంట్ కండిషన్ తీసుకొని రండి. సో దాని ప్రకారం మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ జడ్జి చేయొచ్చు. కానీ ఇవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ డిఫార్మిటీ స్టార్ట్ అయింది కాబట్టి 1 month 2 months యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. సో గ్రాడ్యువల్గా పెథాలజీ రివర్స్ అవుతున్నా కొద్దీ మీకు ఓపిక బట్టి ఒక దగ్గర కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితేనే మీకు ప్రాబ్లం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నీకు జాయింట్ మొబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాపర్ ఫంక్షనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ఏం చేయాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ చంద్రరావు గారు ఖమ్మం నుంచి. చంద్రరావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి చంద్రరావు గారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కాల్ కట్ అయిపోతుంది. టీవీ వాళ్ళు మ్యూట్ చేసుకోండి. డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. నడుము మోకాలు నొప్పండి. నడుము మోకాలు నొప్పి. మెడ నడుము మోకాళ్ళు. మేడం నడుము మోకాలు నొప్పండి. ముందు మోకాలకు వచ్చింది, మోకాలు నుంచి నడుముకి వచ్చింది, నడుము నుంచి మెడకు వచ్చిందండి. ఎప్పటి నుంచి నీ సమస్య? మీ వయసు ఎంత?
ఫస్ట్ మా కాలుకి వచ్చింది, మా కాలు నుంచి నడుముకి వచ్చింది, అదే సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? మళ్ళీ మెడకు వచ్చింది. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు? నేను తాపీ మేస్త్రి పని చేస్తా, తాపీ పని చేస్తా. అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ అరుగుదల సమస్య అండి, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో వయసు పరంగా డీజెజిషన్ చేయడం వల్ల మోకాల అరుగుదల మీకు ప్రాపర్గా ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వాడినట్టున్నారు, అందుకని ఒక జాయింట్ తగ్గకుండానే మళ్ళీ ఇంకా వేరే అదర్ కీలు కూడా ఇంపాక్ట్ అయినాయి. సో బరువు మోస్తారు కాబట్టి బరువు ఏవైతే మన వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఉంటాయి మోకాళ్ళు, నడుము అండ్ మెడ కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది. సో మీరు కాల్షియం సప్లిమెంట్ వాడుతూ మెడికేషన్ కనుక వాడితే మీకు మోకాళ్ళ అరుగుదల ఆగిపోవడంతో పాటు పెయిన్ తగ్గి నడుము నొప్పి, మెడ స్టిఫ్నెస్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ కొద్దిగా అవాయిడ్ చేస్తూ మెడిసిన్స్ వాడితే రికవర్. హలో డాక్టర్. డాక్టర్, నార్మల్గా అరికాల మంటలు, తిమ్మిర్లు రావడం, స్టిఫ్నెస్ ఇవన్నీ దేంట్లో మనం చూడొచ్చు అంట ఎక్కువగా? అరికాల మంటలకి మనకు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో మనకు రాడికులోపతి, లుంబార్ స్పాండిలోసిస్ వల్ల కూడా రావచ్చు, అండ్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అండ్ డయాబెటిక్ పీపుల్ ఉన్న వాళ్ళకు కూడా, అండ్ కొంతమందికి B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా, థైరాయిడ్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ గమనిస్తామండి. ఓకే. సో ఇప్పుడు మనం అలాగే రూమటాయిడ్ ఆర్థరైటిస్, సో ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి. సో వీటిని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? మన ఆర్ఏ తీసుకున్నాం అనుకోండి, డిఫార్మిటీస్తో పాటు ఇంకా డిజేబిలిటీ వచ్చేస్తుంది. ఆ పర్టికులర్ జాయింట్ మనకి ఇంకా పనిచేయలేని పరిస్థితి అయిపోయే ఛాన్సెస్, ఆ జాయింట్ ఫిక్స్ అవుతుంది, డిజేబిలిటీ కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాం. సో ఆ పర్టికులర్ జాయింట్ అనే కాకుండా మనకు అన్ని ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఐడ్రైనిస్ రావడం, ఐసైట్ ప్రాబ్లం రావడం, అండ్ అట్ ద సేమ్ టైం స్కిన్ ర్యాషెస్, పింకిష్ రావడం, అండ్ కార్డియాక్ స్ట్రోక్స్ రావడం, బ్రెయిన్ ఇంపాక్ట్ అవ్వడం, అండ్ దానికి తోడు మనకి ఎక్కువగా స్ట్రోక్స్ రావడం మనం గమనిస్తుంటాం. కిడ్నీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ కాంప్లికేషన్స్, మల్టిపుల్ ఆర్గాన్కి డ్యామేజ్ అయిపోయి లైఫ్ థ్రెటనింగ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే బాడీలో మనకి ఇమ్యూనిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది కనుక అబ్నార్మల్ రెస్పాండ్ అయ్యి చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ కంట్రోల్ చేయలేదనుకోండి, ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి తోడు మనకి ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్, ఇప్పుడు ఆర్ఏ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆస్టియో ఆర్థరైటిస్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాడ్ అయింది అనుకోండి ఇంకా వల్నరబుల్ కండిషన్. సో ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల మనకు లైఫ్ థ్రెటనింగ్ రాకపోవచ్చు, బట్ డిఫార్మిటీస్ ఏర్పడి సర్జికల్ కేసెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు లుంబార్ స్పాండిలోసిస్ ఉందని కిందాకు వచ్చిన కాలర్ లాగా డిస్క్ బల్ సయాటికా ప్రాబ్లం వచ్చింది, జస్ట్ లైక్ మనకు మజిల్ వీక్నెస్ రావడం, రాడికులోపతి రావడంతో పాటు అదే నరువు మనకి యూరినరీ బ్లాడర్కి రెక్టం కూడా సప్లై చేస్తుంది. సో అక్కడ కూడా మజిల్ వీక్నెస్ ఏర్పడిపోయి తుమ్మిన తగ్గిన మూత్రం పడిపోవడం అండ్ మలబద్ధకం క్రానికల్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే సర్వైకల్ రీజన్లో వచ్చింది అనుకోండి, ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ ఫామ్ అయితే మజిల్ థిన్నింగ్, మజిల్ వేస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందాక వచ్చిన కాలర్ లాగా అది ఆర్ఏ వల్ల రావచ్చు తనకి, బట్ అది మనకు ఓఏ వల్ల కూడా, సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ అంటాం. ఈ ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ అంటే C1 to C7 మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్ బల్జ్తో పాటు నరువు మీద కంప్రెషన్ అయింది అనుకోండి. సో అది నరువు సిగ్నలింగ్ మజిల్కి చేరకుండా మజిల్ వీక్నెస్ కంటిన్యూగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం రోజువారీ పరిస్థితి వేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ ఇంపాక్ట్ అయింది అనుకోండి, లెఫ్ట్ అండ్ రైట్ కంపేర్ చేస్తే కూడా ఇక్కడ మజిల్ చాలా వీక్ అయిపోయి ప్రోటీన్ లాస్ అయిపోయి గ్రిప్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, జస్ట్ లైక్ పారాలసిస్ కండిషన్. ఓకే. సో మీరు ఇటువంటి సమస్యలకు సంబంధించి ఎటువంటి సలహాలు, సూచనలు కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ కాలర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారండి, వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు నమస్తే అండి. వెంకటేష్ గారు మేడం నమస్కారం అండి. సో మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు వెంకటేష్. నేను ఏంటంటే నాకు 56 years ఓల్డ్ అండి. నాకు ఈ మధ్యలో ఇంతకుముందుకు ఎప్పుడు లేవు, ఒక 6 months నుంచి మోకాళ్ళు బాగా సడన్ గా అస్సలు నడవలేకపోతుంటాను. మళ్ళీ ఒక 1-2 days లో దానంతటవే అది మళ్ళీ ఏ ప్రాబ్లం లేని లాగా ఉంటుంది. తర్వాత నడవలేకపోతున్నప్పుడు ఏమవుతుందంటే బాగా కొద్దిగా సైడ్ లో ఈ ఇన్సైడ్ మోకాలకి ఇన్సైడ్ సైడ్ లో కొద్దిగా స్వెల్ అవుతుంది మేడం. ఓకే, వెయిట్ ఎంత ఉంటారు సార్ మీరు? 97 ఉంది మేడం. ఓబేస్ సైడ్ ఉన్నారు. సో ఎక్స్రే తీయించినారు ఎప్పుడైనా మోకాలది? లేదు, ఇంతవరకు ఎక్స్రే తీయించలేదు. కాకపోతే ఒక డాక్టర్ని కలిస్తే ఆయన ఏం చెప్పినట్టే అది మన మెడిసిన్స్ రాసింది మేడం. అది ఒక 1 week వాడి రమ్మన్నాడు, నేను వెళ్ళలేదు. లేదు, ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయింది మధ్యలో ఏమంటే సర్జరీ అంటారేమని చెప్పి కొద్దిగా భయంతో కూడా వెళ్ళలేదు నేను. అట్లా అని కాదండి, వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎక్స్రే ఒకసారి తీయించండి. ఎక్స్రే తీస్తే మనకి ఇది ఆస్టియోఆర్థరైటిస్ అనేది 4 grades ఉంటాయి. యువర్ ఒబేస్ సైడ్ ఉన్నారు, వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఓవర్ బర్డెన్ అవుతున్నాయి పర్టికులర్ జాయింట్స్. మీ విషయంలో డిజీజ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అరుగుదల స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ వాపు వస్తుంది,
పెయిన్ వస్తున్నది. అంటే మేడం నాకు ఇంకొక డౌట్ మేడం, నాకు అరుగుదల స్టార్ట్ అయినట్లయితే మరి ఆటోమేటిక్ గా ఏ ప్రాబ్లం ఉండట్లేదు మేడం. మధ్యలో 1-2-3 days కూడా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. సడన్ గా నెక్స్ట్ డే లేవగానే అస్సలు నడవలేకపోతున్నాను. అదే ఇప్పుడు గ్రేడేషన్ వైజ్ మనకు 4 grades ఉంటాయి కదా సార్. గ్రేడ్ 1 గ్రేడ్ 2లో కొంచెం కంట్రోలింగ్ ఉంటుంది మన చేతిలో, పెయిన్ కానీ మూమెంట్ కానీ ఏది కానీ. బట్ వన్స్ ఇట్స్ క్రాస్, ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయింది అనుకోండి, అది రెగ్యులర్గా పెయిన్ వస్తుందని చెప్తుంటారు. ఇప్పుడు 1 week క్రితానికి ఇప్పటికైతే చేంజ్ ఉంది. బట్ స్టిల్ ఇంకా కొన్ని రోజులు అయింది అనుకోండి, ఇంకా 1 month 2 months 3 months అయింది అనుకోండి, ఇంకెక్కువ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన గ్రేడ్ 1 అయితే కింద కూర్చోలేని పరిస్థితి, మెట్లకి దిగలేని పరిస్థితి. గ్రేడ్ 2 అయితే ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి. గ్రేడ్ 3 అయితే కొంచెం దూరం నడిచిన ఇబ్బంది. గ్రేడ్ 4 ఈవెన్ రెస్ట్ తీసుకున్న పెయిన్. సో మనకు 4th stage సర్జికల్ స్టేజ్. ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే కనుక మీకు 4th stage వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏదైతే భయపడుతున్నారో అది కంపల్సరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని మీకు కరెక్ట్గా రిపోర్ట్ తీసుకొని వస్తే మెడిసిన్ వాడింది అనుకోండి, ఇప్పుడు మన దగ్గర నాన్ సర్జికల్ అంటే సర్జరీ అనేది భయం లేకుండానే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీ విషయంలో ఈ పెయిన్ తగ్గడానికి, గుజ్జు వేయడానికి ఇవ్వడంతో పాటు వెయిట్ రిడక్షన్ కూడా వాడాలి. సో వెయిట్ రిడక్షన్ కూడా వాడితేనే మళ్ళీ ప్రాబ్లం అనేది రిపీట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్ అయితే కొద్దిగా నాన్ వెజ్ కంట్రోల్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఒబెస్ పీపుల్కి మనం ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్తుంటాం, ఎందుకంటే ఓవర్ బర్డన్ అవుతుంది కాబట్టి. కూర్చున్న దగ్గరనే కొన్ని రకాల నీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ చార్ట్ కూడా మీకు day 1 itself ఇస్తాం. ఆ ప్రికాషన్స్ తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే కనుక మీరు ఎలాంటి భయం అవసరం లేకుండానే పెయిన్ తగ్గిపోయి టోటల్గా జాయింట్ రికవర్ అయిపోయి వాపు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకసారి ఎక్స్రే నీ జాయింట్స్ ఆఫ్ బోత్ సైడ్స్ PAP lateral వీళ్ళు చేయించుకొని రండి. అండ్ సీరం కాల్షియం వైటమిన్ D పరీక్ష కూడా చేయించుకొని రండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి. శ్రీనివాస్ గారు, మనతో పాటు డాక్టర్ కవిత గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. నాకు మెడల్ నొప్పి, బ్యాక్ నడుము నొప్పి ఉందండి 10 years నుంచి. ఓకే, చాలా మందులు వాడాము. MRI స్కానింగ్ ఇస్తే L4 L5 లో ప్రాబ్లం ఉందన్నారు. ఓకే, మార్గం చెప్పండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఎక్కువ తిరుగుతుంటాం, బిజినెస్ బైక్ మీద తిరుగుతుంటాం. రోమింగ్ ఎక్కువ ఉంటుంది. సో మెడిసిన్స్ ఏం వాడారు మరి ఇప్పటి వరకు? చాలా రోజులు అయితే దాన్ని బంద్ చేసిన. అవి వాడిన దగ్గర నుంచి అనేక సైడ్ ఎఫెక్ట్ వస్తానే బంద్ చేసిన. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ తీసుకోవాలి, కాస్ట్లీ ఉంటాయి, లేకపోతే సర్జరీ అవసరం అవుతుంది అని చెప్తా అన్నారు. నేను నిర్లక్ష్యం పట్టించుకోలేవాడు, అంత అవసరం లేదని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ యాక్టివ్ ఉండే ఇప్పటికైతే యాక్టివ్ ఉండగా డాక్టర్ అప్పుడప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది. అదేనండి, యాక్చువల్గా మీకు మెయింటైనింగ్ కాజ్ ఉంది. సో రెగ్యులర్గా 2-wheeler మీద తిరుగుతున్నారు కాబట్టి దానికి ఓవర్ బర్డన్ అయిపోయి మైనర్ ఇంజురీస్ వల్ల అది కంటిన్యూగా వస్తూనే ఉంది. సో మీరు వాడే మెడికేషన్ ఇప్పటివరకు పెయిన్ కిల్లర్ రూపంలో వాడాను కాబట్టి పెయిన్ రిలీఫ్ ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఇంజెక్షన్స్ రూపంలోకి వెళ్తే సర్జరీ వరకు వెళ్తుందని చెప్తారు. బట్ అలాంటి కండిషన్ అవసరం లేకుండానే ఇప్పుడు 10 years హిస్టరీ ఉంది. ఇప్పుడు మనం ఇచ్చే మెడికేషన్ అనేది 10 daysలో రికవరీ కాకపోవచ్చు, బట్ గ్రాడ్యువల్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇచ్చే మెడికేషన్ పెయిన్ కిల్లర్ రూపంలో ఉండదు. అక్కడ డిస్క్ బల్జింగ్ అనేది కరెక్షన్ రిపేరింగ్ వేలో ఉంటుంది కాబట్టి సో లాగడం, తిమ్మిరి రావడం అనేది మారడంతో పాటు స్టిఫ్నెస్ తగ్గి నెక్ నాట్ ఓన్లీ లోయర్ బ్యాక్ అండ్ నెక్ దగ్గర కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని మంత్స్ రెగ్యులర్గా మెడిసిన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ ఎక్సర్సైజ్ మీరు ఏ విధంగా రన్ చేస్తున్నారో ఎక్సర్సైజ్ చేయండి. మేము కూడా ఒకటి ఎక్సర్సైజ్ చార్ట్ ఇస్తాం, అది కంటిన్యూ చేసి లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు మాత్రం లుంబార్ బెల్ట్ ఒకటి సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే మనం తెలియకుండానే కొన్ని వేల మూమెంట్స్ ఇస్తాం. బట్ ఇలాంటి కండిషన్లో స్లిప్ డిస్క్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కండిషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి కొన్ని ప్రికాషన్ తీసుకుంటూ వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేస్తే కనుక మెడిసిన్స్ వాడితే మీకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ MRI రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని వచ్చి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్స్ ఏం వాడారో చెప్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఉందండి, హన్మకొండ బ్రాంచ్ ఉంది మన దగ్గర. ఓకే, సర్జరీకి వెళ్లకుండా మీ దగ్గర ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఏ టైంలో సర్జరీ చేయించాలని సజెస్ట్ చేస్తారు? యాక్చువల్గా ఇందాక వచ్చిన అన్ని కాలర్స్లో మ్యాక్సిమం సో కొంతమంది 2 years, కొంతమంది 5 years, కొంతమంది 10 years నుంచి ఇబ్బంది ఉందన్నారు. కొంతమంది సర్జరీకి భయపడి, కొంతమందికి ట్రీట్మెంట్ వాడుతున్నా కూడా పెయిన్ కిల్లర్స్ రూపంలో ఉన్నా కూడా తగ్గకుండా పరిస్థితులు, డిజీజ్ ప్రోగ్రెస్ అనే కండిషన్స్ ఉన్నాయి. సో మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇయర్స్తో పాటు డిజీజ్ పెథాలజీని బట్టి ఎన్ని మంత్స్ వాడాలి, ఎన్ని ఇయర్స్ వాడమని చెప్పడం అనేది ఉంటుంది. ఒకసారి RA కేసు అనుకోండి, ఒకసారి డిఫార్మిటీ స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ సర్జరీ వల్ల కూడా రికవరీ కాదు, బట్ మెడిసిన్ వల్ల కూడా ఆ డిఫార్మిటీ మీకు కరెక్షన్ కాదు. బట్ అదర్ జాయింట్స్ డిఫార్మిటీ కాకుండా పెథలాజికల్ రివర్స్ అయిపోయి పెయిన్ తగ్గడంతో పాటు వాపు లేకుండా డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయిపోయి రివర్స్ చేసుకునే కేసెస్ ఉన్నాయి. మోర్ దెన్ 80-90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఎందుకంటే హోమియోపతి ఇట్ సెల్ఫ్ మనకు ఇమ్యూనిటీ మీద పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి హోమియోపతిలోనే రివర్సిబుల్ అయిపోయి సొల్యూషన్ విధానం ఉండే అవకాశాలు ఉన్నాయి. సేమ్ థింగ్ ఇందాక వచ్చిన కాలర్లాగా సయాటికా కేసెస్, స్లిప్ డిస్క్ కానీ సర్వైకల్ స్పాండ్లోసిస్ కూడా మనకు నాన్ సర్జికల్లీ మెడికేషన్తో పెథాలజీ రివర్స్ అయిపోయి కరెక్షన్ అవుతుంది. నథింగ్ బట్ రిపేరింగ్ వే. నర్వ్, మజిల్, డిస్క్ అండ్ బోన్
రిపేరింగ్ వేలు అవుతుంది కాబట్టి నాన్ రికరెంట్స్ అంటే సొల్యూషన్ విధానం ఉంటుంది. మనకి ఇలాంటి కండిషన్స్ మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. సో ఈ ఆర్థరైటిస్ గురించి చాలా విషయాలు, అలాగే చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.